యా ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. మోదీ మూడోసారి పట్టాభిషేకం. రాష్ట్రపతి భవన్లో ఆదివారం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. మొత్తం 88 మంది మంత్రులు. ఇంకా పెండింగ్లో ఉన్నది 71 అంటే ఇవి ఒక 7 అదొక 10, ఇంకొక 18 మంది మంత్రులు పెండింగ్లో ఉన్నారా? 17 మంది ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన ఉన్నది. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా, జైశంకర్లకు మళ్ళీ ఛాన్స్. నిర్మలా సీతారామన్కి మళ్ళీ ఛాన్స్ ఉండదేమో. ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన నిర్మలా సీతారామన్కి అని అన్నారు, బట్ ఆమెకు కూడా అవకాశం కల్పించారు. తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు. యువత అనుభవజ్ఞుల కలబోత. యువ ఎంపీలు అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉన్నది. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. అభివృద్ధిలో దేశాన్ని సమున్నత ఎత్తులకు తీసుకెళ్లడంలో 140 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించడంలో మంత్రి మండలితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మంత్రులందరికీ అభినందనలు. నిన్న మోదీ మాట్లాడింది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014-2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజాగా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా 3వసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ లోకో పైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాల వారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో దాదాపు 9,000 మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా 3వసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోదీ సాధించారు. సో ఈ దేశానికి ప్రధానమంత్రి నెహ్రూ 3 సార్లు అయిండు, ఆ తర్వాత మోదీనే. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నడ్డాకు బెర్త్. ఎందుకంటే ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా. ఇప్పుడు ఆయన పదవీ కాలం పూర్తయింది. సో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తి చేసిన 71 మంది కేంద్ర మంత్రుల్లో 30 మందికి క్యాబినెట్ హోదా ఉంటుందట. అంటే మిగతా వాళ్ళంతా సహాయ మంత్రులు. వీళ్ళు క్యాబినెట్ భేటీలు జరిగినప్పుడు వాళ్ళు ఏమి అటెండ్ గారు. సో ఇందులో పూర్తిగా 71 మంది ప్రమాణం చేస్తే 30 మందికి క్యాబినెట్ హోదా ఉంటుంది. సో మరి మన రాష్ట్రం నుంచి ప్రమాణం చేసిన బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికి ఈ క్యాబినెట్ హోదా ఉంటుందా అన్నది చూడాలి. 5గురు స్వతంత్ర హోదాలో ఉంటారట, అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ వాళ్ళకి. మిగిలిన 36 మంది సహాయ మంత్రులే. సో మిగతా వాళ్ళంతా సహాయ మంత్రులే. ఈసారి 5గురు తెలుగు వారికి మంత్రిమండలిలో చోటు దక్కింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి క్యాబినెట్లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్లకు కొత్తగా చోటు దక్కింది. యాక్చువల్గా శివరాజ్ సింగ్ చౌహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసే ఛాన్స్ ఉంది అని అన్నారు, బట్ ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. మరి ఈసారి ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నది కీలకంగా మారింది. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న బీజేపీ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్లకు మంత్రి పదవులు లభించాయి. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అశ్విని వైష్ణవ్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జుయల్ ఓరంలు బీజేపీ తరపున మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. 5 మిత్రపక్షాలకు ఒక్కో క్యాబినెట్ పదవి ఇచ్చిరట. ఎన్డీఏ మిత్రపక్షాల తరపున మంత్రులైన తెలుగు వారిలో టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున హెచ్డి కుమారస్వామి జేడీఎస్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఆర్వీ, జితన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం సెక్యులర్, రాజీవ్ రంజన్ సింగ్ జేడీయూ తదితరులు ఉన్నారు. 5 మిత్రపక్షాలకు ఒక్కో క్యాబినెట్ బెర్త్ చొప్పున ఇచ్చారు. ప్రమాణానికి ముందు మంత్రులతో మోదీ మాట్లాడి ప్రభుత్వంలో వ్యవహరించాల్సిన విధానంపైన కొన్ని సూచనలు చేశారట. దీనికి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే ఇండియా కూటమి నుంచి హాజరయ్యారు. ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కూడా. సో ఆయన ఒక్కరే నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో 10 మంది కొత్తవారు చేరారు. అందులో 7గురు మాజీ ముఖ్యమంత్రులట.
తెలుగువారిలో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రులు కాగా మిగిలిన ముగ్గురు సహాయ మంత్రులట. సో కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. అండ్ దాంతోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా క్యాబినెట్ హోదా దక్కింది. బండి సంజయ్ కూడా సహాయ మంత్రే. అండ్ ఆయన పెమ్మసాని, ఇంకొక ఆయన శ్రీనివాసవర్మ, ఆయన కూడా, ఆ ముగ్గురు కూడా సహాయ మంత్రులే. 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో 20 మంది పాతవారిని యథాతథంగా కొనసాగించారట. పోయినసారి క్యాబినెట్లో 20 మంది మళ్ళీ కంటిన్యూ అయ్యారు. ఈసారి కూడా 10 మంది కొత్త వారికి స్థానం కల్పించారు. 5 స్వతంత్ర హోదా సహాయ మంత్రుల్లో 3 పాతవారు, 2 కొత్తవారు. 36 మంది సహాయ మంత్రుల్లో 12 మంది పాతవారు, 24 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. మొత్తంగా 71 మందితో కొలువుదీరిన మంత్రి మండలిలో పాతవారు 35 మంది ఉన్నారు, కొత్త వాళ్ళు 36 మంది ఉన్నారు. సో ఇట్లా ఎక్కువగా లోక్సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఎక్కువగా ఇచ్చారట. కేవలం 5 రాజ్యసభ సభ్యులు ఉన్నారట. సో 88 అన్న కాదు, 81 81 మందికి అవకాశం ఉండే కేంద్ర మంత్రివర్గంలోకి మోదీ ఒకేసారి 71 మందిని తీసుకున్నారు. అంటే ఇంకొక 10 మందికి అవకాశం ఉన్నది. ఆ 10 మందిలో మరి తెలుగు రాష్ట్రం నుంచి అయితే తెలంగాణ నుంచి ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. ఈసారి బీజేపీ ఎంపీల సంఖ్య ఉత్తరప్రదేశ్ నుంచి తగ్గడంతో క్యాబినెట్లో కూడా ఆ మేరకు కోత పెట్టారు. ఆ రాష్ట్రం నుంచి మోదీ, రాజ్నాథ్ సింగ్లు మాత్రమే ఉన్నారట. సో దాదాపు 80 మంది ఎంపీలున్న ఉత్తరప్రదేశ్లో 2 ఉన్నారట, మోదీ అండ్ రాజ్నాథ్ సింగ్. అంటే ఆయన వారణాసి నుంచి గెలిచిండు మోదీ. అత్యధికంగా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ల నుంచి 3 ఎంపీలకు క్యాబినెట్ హోదా దక్కింది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్ నుంచి 2 హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దొరికింది. స్వతంత్ర సహాయ మంత్రుల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి 8 మందికి స్థానం లభించింది. సో ఎవరెవరు మంత్రులు అంటే ఇగో మంత్రిమండలి సమగ్ర స్వరూపం, వీళ్ళంతా సహాయ మంత్రులు. సహాయ మంత్రులు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళు ఎవరు లేరు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏమో ఇందులో ఉన్నారు. ఎవరు క్యాబినెట్ హోదా ఉన్నది ఆయనకి. గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ, తెలంగాణ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిండు. ఆయనతో పాటు కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఎంపీ. సో వీళ్ళిద్దరికి మాత్రమే క్యాబినెట్ హోదా దక్కింది. మిగతా ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా వాళ్ళంతా సహాయ మంత్రుల లిస్టులో ఉన్నారు. సంజయ్ ఎక్కడ ఉన్నాడు? బండి సంజయ్ కుమార్ బీజేపీ, తెలంగాణ కరీంనగర్ ఎంపీ. చూడాలి ఇక మిగతా ఇంకా ఎవరికైనా సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందా అనే భవిష్యత్తులో చూడాలి. ఈటెలకు యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న ఒక చర్చ జరిగింది. సో కానీ ఆయన్ని రాష్ట్రంలో అధికారం కోసం ఉపయోగించాలి అన్న ఒక ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు అతి త్వరలో. సో ఇది నిన్న మంత్రిమండలి అండ్ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్, ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చారు ఏంటి అన్నది. నెక్స్ట్ ఇంకా అనలైజ్ చేద్దాం మిగతా పేపర్స్లోకి వచ్చినప్పుడు. నిన్న ప్రమాణం చేస్తున్నారు. విధేయతకు ప్రాధాన్యం, పార్టీకి చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు బాధ్యతలు. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు. త్వరలో రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడి నియామకం. ఈటల సహా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము. తొలిసారిగా తెలంగాణ కేంద్రంలో 2 మంత్రి పదవులను సొంతం చేసుకున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి వరకు ఒకరికే మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో ఓట్లను, సీట్లను పెంచుకోవడంతో జాతీయ నాయకత్వం రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. సంస్థాగత అనుబంధానికి, విధేయతకే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. పార్టీకి చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. కిషన్ రెడ్డి 2వ పర్యాయం సికింద్రాబాద్ నుంచి గెలవగా, సంజయ్ కూడా కరీంనగర్ నుంచి 2వ సారి విజయం సాధించారు.
పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈ ఇద్దరు నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. సో ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ ఐడియాలజీతో ముందు నుంచి హార్డ్ కోర్ బీజేపీ నాయకులు ఇద్దరు. 2 సార్లు ఎన్నికైన 3 ఎంపీలు ఉండగా గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి తీసుకునే వారికి సంబంధించి పలువురు పేర్లు చర్చకు వచ్చినాయట. పార్టీ నుంచి ఎన్నికైన 8 మందిలో కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ 2 సార్లు గెలుపొందారు. జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి, సంజయ్ వైపే మొగ్గు చూపింది. అరవింద్, సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో మంత్రి పదవి దక్కలేదని పార్టీ నేతలు అంటున్నారట. మిగిలిన ఎంపీల్లో ఈటల రాజేందర్ మొదటిసారి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మంత్రి పదవికి ఈటల పేరు చర్చకొచ్చినా మొదటిసారి ఎన్నికవడంతో పాటుగా పార్టీ కీలక పదవులను దృష్టిలో ఉంచుకున్నట్టుగా నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గతంలో మహబూబ్నగర్లో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయి తాజాగా గెలిచారు. ఆమె మొదటిసారి లోక్సభకు ఎన్నిక కావడంతో పాటు కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర సభ్యులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఇద్దరు రెడ్లే కాబట్టి సంజయ్కి అప్పుడే ఇస్తారు అని చర్చ జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు మంత్రి పదవులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కిషన్ రెడ్డిదేమో కానీ సంజయ్ది అయితే ఆయన అన్యాయంగా అనవసరంగా తీసేసారు పార్టీ నుంచి, అధ్యక్ష పదవి నుంచి. ఒకవేళ ఆయన అధ్యక్ష పదవిలో ఉండుంటే బీజేపీ సిచ్యువేషన్ వేరే ఉండేదన్న ఒక చర్చ అయితే చాలా బలంగా జరిగింది. సో ఆయన తీసేసిన తర్వాత కూడా క్యాబినెట్ పదవి, మంత్రి పదవి ఇస్తారన్న ఒక చర్చ జరిగింది. కానీ ఆయన్ని పార్టీ జనరల్ సెక్రటరీని చేశారు, మినిస్ట్రీ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఆయనకు వచ్చింది. బీజేపీ అనుబంధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి పార్టీ కోసం పనిచేయడం వంటి అంశాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా సమాచారం. గతంలో సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరిగినా పార్టీ ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజాగా కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది. కిషన్ రెడ్డి 5 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు. మొదట హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు తర్వాత పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించింది. తాజాగా మరోసారి కేంద్ర మంత్రిగా నియమించింది. రాష్ట్రంలో మిగిలిన బీజేపీ ఎంపీల్లో ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన గోడం నగేష్ ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి ఎన్నిక కాగా 2019 లోక్సభ ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరారు. మెదక్ నుంచి ఎన్నికైన రఘునందన్ రావు కూడా లోక్సభకు తొలిసారి ఎన్నిక కావడంతో మంత్రి పదవి అంశంలో పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తున్నది. రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు. కిషన్ రెడ్డి, సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా కీలక మార్పులను జాతీయ నాయకత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈటల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నా కొత్త పేర్లు కూడా పరిశీలించేందుకు అవకాశం ఉన్నట్టు మరికొందరు పేర్కొంటున్నారు. సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడంతో మంత్రి పదవి నేపథ్యంలో ఒకే పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తున్నదట. అంటే జనరల్ సెక్రటరీ పదవి తీసేసి ఆయన్ని మినిస్ట్రీగా కొనసాగించే అవకాశం ఉందట. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అంటే మనకున్న సోర్స్ ప్రకారంగా మనం ఎవరితో మాట్లాడినా చాలా క్లియర్గా ఈటల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయబోతున్నారన్నది దాదాపుగా ఖాయమైనట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో బేసిక్గా దేనికి ఈటల రాజేందర్ని అంటే ఆయనకున్న అనుకూలమైన అంశాలు ఏంటి అంటే, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అండ్ దట్టు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు. బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్ని తీసుకురావడానికి కావచ్చు, అండ్ దాంతోపాటు ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయన మీద ముద్ర ఉన్నది కాబట్టి బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలి అన్న ఒక ఆలోచన బీజేపీ చేసే, అంటే రాబోయే ఎలక్షన్స్లో మొన్న కూడా బీసీ ముఖ్యమంత్రి అన్న ఒక నినాదం తీసుకున్నది. సో ఆ యాంగిల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఈటల రాజేందర్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఆయన మొత్తం రాష్ట్రంలో వాడుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకి, బీజేపీ అధికారంలోకి రావడానికి ఉపయోగించుకోవాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తున్నది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, బీజేపీలో ఇప్పుడు సంజయ్కి ఈటలకి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అండ్ ఈటలకి ఇంకా కొంతమందికి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అండ్ కొంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న నాయకుడు ఈటల రాజేందరు. సో ఇవన్నీ అంశాల్లో మరి ఎట్లా బీజేపీ హైకమాండ్ ఈ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తారన్నది చూడాలి. అందుకే ఇక్కడున్న సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నది, కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీకి పంపించింది. కాబట్టి మరి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. సో మొత్తానికైతే ఒక కీలకమైన పాయింట్ అయితే ఇది, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ని నియమించబోతున్నారు. సో ఐ థింక్ నేను అనుకోవడం ఒక అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉన్నది.